అంటే తన నుండియే తనను సృష్టించుకొని వచ్చాను బయటికి. అంటే ఒక శిల్పి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దేన్ని తీసుకుని తయారు చేస్తాడు బొమ్మని. ఆ బొమ్మను తయారు చేసేటువంటి శిల్పి కూడా దాంతోనే తయారు చేయబడ్డటువంటి శరీరం కలవాడై ఒక ఇంద్రజాలం చేసిన వాడు వాడికి ప్రాణం పోసి ఇంకో కొంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇస్తే వాడు ఎలా తయారు చేస్తాడో ఈ సృష్టి అలా తయారవుతుంది. అయి తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇది. తస్మాత్ దాని నుండి, తత్ అది, సుకృతం సుకృతం అని అంటే మంచి పని అని, ఉచ్యతే ఇది చెబుతారు అని అంటే అది మంచిది అని చెబుతారు. ఏది రాత్రి కంటే పగలు మంచిదని చెబుతారు. మృత్యువు కంటే బతికొండటం మంచిదని జీవులందరూ అనుకునేదే. 90 మార్కులు వేదాంతం చదువుకున్నా మన కోసిన మారదు మన అభిప్రాయం. మృత్యు అంటే ఏం లేదండి అది ఇది అని చెప్పి డాక్టర్ గారు మీకు ఇంక టైం లేదు వెళ్ళిపోతారు అని డాక్టర్ గారు చెబితే ఏదో మార్గం లేదు. ఎందుకంటే ఇంకెవరన్నా వెళ్ళిపోతారంటే వేదాంతం చెప్పచ్చు, కానీ స్వయంగా మనమే వెళ్ళిపోతాం అప్పుడు వేదాంతం అంటే చెప్పండి అదో చికాకు ఉంది. ఎందుకంటే శరీరం పోతుంది, ఇంకోళ్ళు ఎడతారంటే మన శరీరం అట్లాగే ఉంటుంది కదా, పర్వాలేదు. అక్కడ దాకా వేదాంతాలన్నీ కూడా పుస్తక ప్రాయములు చిలుక పలుకులుగా ఉంటుంటాయి. అందుకని సుకృతం అంటారు. రాత్రి కంటే పగలు మంచిది అంటారు, చీకటి కంటే వెలుగు మంచిది, మృత్యువు కంటే బ్రతుకు మంచిది, నిద్రావస్థ కన్నా మెలకువ మంచిది, తెలియకుండుట కన్నా తెలియట మంచిది. ఇది జీవులు ఇది ఇలా అనుకుని ఇందులో సత్యం ఉన్నదనుకుని గిరగిరా ఏడుస్తున్నారు. సుకృతం అని పేరు పెట్టుకున్నారు, మంచి పని అని పేరు పెట్టుకున్నారు దానికి. యద్వై తత్ సుకృతం, ఏదైతే వాళ్ళు సుకృతం అని చెప్పారో నిజంగా సుకృతమే. అది వాళ్ళు ఊరికే క్రమపడి పెట్టుకున్న పేరు మాత్రమే కాదు. ఎందుకంటే వాళ్ళకి దాంట్లో సంతోషం ఉన్నది, దాన్నే అనుభవం అంటారు. మెలకువగా ఉంటే అనుభవం ఉంటుంది, కానీ నిద్రలో అనుభవం ఏంటంటే ఎవరన్నా నేను తెల్లవారులు నిద్రను అనుభవించానంటాడా? తెల్లారు లేచాక ఇంట్లో ముందు నిద్రపోయానని తెలుస్తుంది, కానీ నిద్రను అనుభవించడం ఉండదు ఎవరు. అందుకని తత్ సుకృతం, ఏదైతే మంచి పని అని చెబుతున్నారో అది అనుభవానికి సంబంధించింది. రసో వై సహ, రస వై సహ, అతడే రసము అనగా అనుభవము, దాని వలన కలుగు సుఖము. అంటే కంటికి వెలుతురు పడుతూ ఉంటే పుస్తకం కనిపిస్తూ ఉంటే సుఖం అంటాం, చెవికి శబ్దం వినిపిస్తూ ఉంటే ఆ హార్మోనియం కానీ వయలన్ కానీ వీణ కానీ గాత్రం కానీ వినిపిస్తూ మన ఐడియల్ శాస్త్రుని శిష్య బృందం ఇక్కడ ఉంటే చెవికి సుకృతం అంటే సుఖం అంటాం. ఇవాళ మంచి పుణ్యం చేసుకున్నామయ్యా, మన పొట్టి శాస్త్రులు ఇంతమంది చేత చక్కగా 1000 గొంతులతో గానం చేశాడు అని అంటాం. కనుక సుకృతం అని అంటాం. అది ఆనందం అనేటువంటి అనుభూతి కలిగినటువంటిది. మంచి రుచిగా ఆహారం ఏదన్నా తయారు చేసుకుంటే అది తింటూ ఏమంటాం, బా చాలా బాగుంది. ఏం బాగు అంటే బాగు కాకపోతే మాత్రం బాగేనన్నాడు. ఏం చేయాలి, నాలుగు పోసినా జాగ్రత్త అంటున్నాడు. ఇదంతా ఇంద్రియాలకు సంబంధించిన బాగే కదా అని చెప్పి వేదాంతి మొహం పెట్టుకుని ఉసూరుమని అడవకండి. అది వాడు చూడటం. అంటే ఉట్టి వేదాంతం చదువుకుంటే ఇది నాలుగే కదా అంటారు. నాలుగే నాలుగు అబద్ధం ఏంటి? వాడు సృష్టిలో పరమాత్మ అనుభవించడానికి శరీరాలు తయారైనవి, దాంట్లో ఒక భాగం నాలుగైతే ఇదేదో నీ తాత తల్లే ఏదో బ్యాంకు దగ్గర డబ్బు తెచ్చి దుకాణం బంకు పెట్టి హైపోతికేషన్ పెట్టి ఇది అమ్మేస్తానంటే ఒక్క చింపేస్తాడు. అందుకని ఇందులో ఏది కూడా నీది కాదు నాది కాదు గుర్తుంచుకోవాలి. ఏం చేయాలి, మనం ఊళ్ళ దగ్గర పెట్టుకుని ఈ బ్యాంకుకి మనం రీపే చేసే వరకు జాగ్రత్తగా చేయాలి. అంటే కర్మ పూర్తి అయితే పరిపాలన అయ్యే వరకు కూడాను బిజినెస్ మ్యాన్ హైపోతికేటెడ్ మనీ తీసుకొచ్చినటువంటి వాడు ఎలా అయితే ఊళ్ళ దగ్గర పెట్టుకుని చేస్తాడో అలా చేయాలి జీవితం. బోర్డు కూడా వాడిదే కట్టాలి, కానీ వీడి షాపు బోర్డు కొని ఏడుస్తాడు లేని కట్టుకొని ఇస్తాడు, కానీ వాడు బోర్డు కూడా హైపోతికేటెడ్ సో బ్యాంక్ అని కట్టాలంటాడు. కట్టను అంటే మొత్తం దుకాణాన్ని అది కూడా ఎత్తుకుపోతాడు, మరీ తక్కువ ఉంటే వీడి కూడా ఎత్తుకుపోతాడు, పుట్లో పెట్టేస్తాడు. అది మన బతుకు ఈ ప్రపంచంలో. ఈ శరీరము మనస్సు బుద్ధి అహంకారం ఎవరి ప్రాపర్టీ ఎంతవరకు అన్నటువంటి దానికి సత్యవాది. అందుకని రసో సహ రసగుహ్యేవాయం లత్వానందీ భవతి. రసం హి ఏవ అయం లత్వా ఆనందీ భవతి.
దీనినే రుచిగా పొంది ఆనందం పొందుతున్నాడు. చక్కగా రుచిగా ఉందండి వండింది వేళ అన్నాడు. బాగుంది. ఇంకా కొంచెం నాజూగ్గా చెప్పాలంటే వాడు ఏమంటాడు, స్వామి భోగ్యంగా ఆరగించారు అంటాడు వైష్ణవుడు అయితే. అంటే దేవుడికి నైవేద్యం పెట్టి భోంచేస్తుంటే చక్కెర పొంగలం పులిహార చాలా బాగుంది అంటానికి, చాలా బాగుంది అంటే వాడికి నాగరికత కాదు. ఎలా అయితే ఈ డిన్నర్లలో ఒక విధంగా నమ్మకపోతే ఇంగ్లీష్లో అది నాగరికత కాదో, అలాగా వైష్ణవుల్లో ఇది రుచిగా ఉన్నది, చాలా బాగా ఉన్నది, బాగా కుదిరింది అనకూడదు. ఏమనాలి, స్వామి చాలా భోగ్యంగా దీన్ని అనుభవించారు, వీడు అనుభవిస్తుంది, వాడు అనుభవించాడని చెబుతాడు. వాడిపోయా గాడి చాలా భోగ్యంగా ఆరగించారు అంటాడు. వాడు ఆరగిస్తే వీడికి ఉండదు. అసలు సంగతి అది. వాడు కొద్దిగా కనుక కాస్త తీసుకున్నాడు అనుకోండి, ఆ మన్నాడి నుంచి కాడ అడ్డం కట్టి కొంచెం దూరంగా పెడతాడు నైవేద్యం. దేవుడు తీసుకోవడనే నమ్మకంతో అక్కడ పెడుతున్నాం. కానీ వాడు ఏదన్నా ఒక వేలు వేసి ఇట్లా అన్నాడు అనుకో ఓ రోజున, ఆ మరణాన్ని నుంచి మధ్యాహ్నం ఒక రకమైన పోలీసుని గోడ పెట్టం కనిపిస్తూ ఉంటుంది. వాడికి ఇలా పెడితే గోడ టక్కను కొట్టుకుంటుంది. దేవుడు కూడా మన బుద్ధి మనకు తెలియదు, ఎవరిని అడగక్కర్లేదు. అందుకని తస్మాత్ రసం ఏవ అయం లబ్ధ, ఈ రసాన్ని పొంది ఆనందీ భవతి, ఆనందం పొందుతున్నాడు, ఆనందం అనుభవిస్తున్నాడు. ఏ రసాన్ని పొంది అంటే అక్కడున్న రసాన్ని వీడు పొందుతున్నాడా? కాదండి బాబు. తింటున్న వస్తువులో ఏ అంతర్యామి అయితే ఉంటున్నాడో దాన్ని రుచి చూస్తూ ఉన్నటువంటి నాలికలో అదే అంతర్యామి ఉన్నాడు. నాలిక ద్వారా రుచి చూస్తున్న మనస్సులోనూ వాడే అంతర్యామి ఉన్నాడు. కానీ మూడుగా ఉండటం వల్ల చాలా బాగుంది. అది తను తానే రసంగా అనుభవిస్తున్నాడు. రసం బాగుంది సార్ ఇప్పుడు వేరే తప్పకుండా ఇక్కడ దొరదగా ఉంది అనుకోండి, ఈ చేత్తో గోక్కున్నాడు బాగుందంట. వాడి మొహం ఇది వాడి చేయి అది వాడి చేయి బాగుంటాం అంటే ఏంటంటే దొరద పుట్టినప్పుడు గోక్కుంటానే బాగుంటాం. అదేమిటి దొరద పెడుతున్నప్పుడు తెలుస్తుంది. అలాగే కాలు తిమిరిగా ఉందనుకోండి, కాలుతో కూర్చున్నాక ఇలా కత్తి పెట్టలే తగ్గేస్తాం. ఏం చేతంటే అది ఆనందం, లేకపోతే ఇంకా గిలగిలగిల లాగేస్తూ ఉంటుంది. అంటే ఇలా ఉంటే బాగుండదు, ఇలా ఉంటే బాగుంటుంది అనేటువంటి కొన్ని లోపల ప్రాణికి తెలిసిన ఉన్నాయి. అది వాడి ఆనందం వాడే ప్రతివాడు అనుభవిస్తూ ఉంటాడు. లేకపోయినట్లయితే కొందరు కొన్ని రకాలైనటువంటి ఆహారాలు తినటం ఏంటి, మిగతా వాళ్ళు మిగతా రకాలైన ఆహారాలు తినటం ఏంటి, ఎవడి ఆహారం వాడికి సహజం అవటం ఏంటి, ఒకరి ఆహారం ఒకరు అసహ్యించుకుంటాం విసుక్కుంటాం ఏంటి, ఎందుకుంటాయి చెప్పండి. ఇదంతా కూడా ఎవడి సృష్టి వాడిది, ఎవడి భ్రాంతి వాడిది. కానీ అంతర్యామినే తింటున్నాడు. జీవుడు రూపంలో ఉన్నటువంటి అంతర్యామి, నాలుక రూపంలో ఉన్నటువంటి అంతర్యామి అనేటువంటి ఉపకరణము చేత మనస్సు రూపంలో ఉన్నటువంటి అంతర్యామిని కర్తగా స్వీకరించి అది చెప్పాడు. కనుక ఆ రసం హి ఏవ అయం లబ్ధ ఆనందీ భవతి, దీన్ని పొంది ఆనందం పొందుతూ ఉంటాడు. పొందుతున్నాడో లేదో తెలుస్తుంది స్పష్టంగా కూడా వాడికి. సినిమాలో కూర్చున్నాడు అనుకోండి, త్వరగా ఉంది, ఇలా గోకుతూ ఉంటాడు అనుకోండి, చూసుకోకుండా చీకట్లో పక్కవాడి చేయి గోకాడు. తనదో పక్కవాడితో తెలియదు, మా చక్కగా తెలుస్తుంది. ఎందుకంటే దొరద తిరిగిందో లేదో పక్కవాడి చేయి గోకి తన చేయని అనుకునేటువంటి వాడు సినిమాలో నిద్రపోతున్నప్పుడు చేయవలసిందే, కానీ మేలుకునుండగా చేయడానికి అవకాశం లేదు. కనుక ఆనందీ భవతి. కోశేవాణ్యాత్ ప్రాణ్యా, అయితే బాగానే ఉంది. ప్రాణం ఉన్నది అన్నారు. శరీరంలో అన్నమయం అంటే మ్యాటర్ ఉంది అన్నారు. ప్రాణమయం అంటే ఫోర్స్, వైటల్ ఫోర్స్ ఉంది అన్నారు. ఇది కాక అన్య మరొకడు కహ ఎవడయ్యా వాడు, ఆనందమయ కోశం అనేటువంటి వాడు ఎవడు. అన్నము, ప్రాణము, మనస్సు, విజ్ఞానము అనేటువంటి 4 మీరు చెప్పారు. ఆనందమయ కోశం అనేవాడు వాడు ఎవడు, ఎక్కడుంటాడు, ఏమిటి కథ అన్నాడు. యదేష ఆకాశ ఆనందో నస్యాత్, ఈ ఆకాశంలోనే ఆకాశ రూపంలోనే ఉంటాడు. కానీ ఒక శరీరం అంటూ వేరే కల్పించుకోకపోతే వాడికి ఆనందం అనేది లేదు. అంటే దురద పుట్టడం ఉండదు, గోక్కుంటం ఉండదు. మనకు అనిపించవచ్చు దురద పుట్టడం ఎందుకు, గోక్కుంటం ఎందుకని. కాలు గొడుగనేలా, అడుసు త్రొక్కనేలా, కాలు గొడుగనేలా అన్నారు. లేదు, అడుసు తొక్కాక మనం ఏడ్చేటువంటి కబుర్లు. ఎవడన్నా అడుసు తొక్కకు అడుసు తొక్కనేలా అంటాం. మన నీళ్లు పెట్టి కాళ్ళు పెడుతాం. బిజినెస్ చేయడం ఎందుకు, ఈ లాస్ రావడం ఎందుకు అని ఎప్పుడు అనుకుంటాం. బిజినెస్ చేసి గాడికెళ్ళి అంతా కుర్చీలు కూడా అమ్ముకున్నాక అప్పుడు కదా అనుకునేది.
ముందు బిజినెస్ పెడుతూ టెంకాయ కొడుతూ బిజినెస్ చేయనేలా, క్లాస్ రానేలా అంటే బుర్ర కొడతా తుమ్మినట్టు. అది అందుకని ఏమంటున్నానంటే ఆకాశం అనేది ఈ బిజినెస్ పెట్టింది. ఆకాశానికి ఆనందం అని ఏం లేదండి. దొరద పుట్టదు, గొప్పను గొప్పదు. ఆకాశానికి ఆకలి వేయవేయదు, అన్నం తిన్నటువంటి సంతోషం లేను లేదు, దప్పిగా వేయవేయదు, మంచినీళ్ళు తగినటువంటి సంతోషం లేను లేదు. అలాగే అలసట రాను రాదు, నిద్రపోతూ ఉంటే ప్రాణానికి పరమానందంగా హాయిగా ఉండటం ఉండదు. మనకి అలసట వస్తుంది, ఏమంటో అలసటగా ఉంది అని ఏడుస్తాం, కానీ నిద్ర వస్తే అలసట వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందో అలాంటి అనుభూతుల కోసం ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి సిరీస్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అంటారు పెద్దలు. వాటితో ఆనందముతో చేయబడినటువంటి ఇవన్నీ కూడా చోటు ఇవన్నీ అనుభవించడం కోసం అని చెప్పి అక్కడ మగ అని అనుకుని ఇక్కడ ఆడ అని, లేదా ఇక్కడ మగ అనుకుని అక్కడ ఆడ అని అనుకోకపోతే, చోటు శరీరాలు ధరించకపోతే స్త్రీ పురుష సంబంధమే లేదు, దాంపత్యమే లేదు, భార్యాభర్తలే లేదు, సంతతియే లేదు, ఏమీ లేదు. మీరందరూ కూడాను జీవితం మొత్తం మీద ఇద్దరు లేదా ముగ్గురు సంతతిని పుట్టించి తీరవలేని ఊరికి రూల్స్ పెట్టారనుకోండి. ప్రకృతి కూడా ప్రభుత్వం వల్లే ఎవరు పట్టిస్తారు, కేశవర భూమన్నారు, సర్వెంట్స్ పెట్టి పుట్టిస్తారు. అలా కాకుండా ప్రకృతి ఏం చేసింది, మన సొంతం కిందే అభిప్రాయపడి భ్రాంతిపడి మనం పుట్టించేస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళు లేని వాళ్ళు జాగ్రత్తగా వెళ్కుని ఇద్దరు లేదా ముగ్గురు చాలరా మీకు సంతానం అంటే మన సంతానం అనే నమ్ముతున్నాం. అలా ఏర్పాటు చేస్తుంది ప్రకృతి. కనుక మనదే అనుభవంగా అనుభవించడం కోసం మనంగా పుట్టింది ఈ చోటు అనేటువంటిది. అదే చెబుతున్నాడు, యదేశ ఆకాశ ఆనందో నస్యాత్. ఏ కారణం చేత అయితే ఆకాశం ఆనందము కాదో, ఏషేవానందయాతి. ఆకాశంలో చేపెట్టి వీడు అని మనం చెప్పడానికి వీలున్నది. ఏష అంటే వాడు ఆనందిస్తాడు. అందుకని వీడు అని చెప్పదగిన స్థితికి వస్తున్నట్టు ఆకాశమే శరీరంతో కూడినటువంటి జీవుడు. ఇక్కడ ఉన్న నిర్వచనం ప్రపంచంలో ఏ వాంగ్మయంలోనూ లేదు. యదా ఏ వైష ఏతస్మిన్ అదృశ్యే అనాత్మే అనిరుక్తే అనిలయనే అవయం ప్రతిష్టాం విందతే. ఇంతకీ ఎందుకు చెబుతున్నాం, ఇది తెలియకపోతే ఏం నష్టం ప్రపంచం. కానీ పీడకలు వస్తే ఏమి అని మేలుకున్నప్పుడు అడిగితే ఏం నష్టం లేదు. కానీ మెలకు రాకమునుపు పీడకలు వస్తే ఏమి అడుగుతాం, గిల గిల ఓ ఓ ఓ ఓ అంత అనుకుంటున్నాం. నైట్ మేల్. మెలకు వచ్చాక ఇక్కడే ఉన్నానా, భయంకరమైన కళ వచ్చింది. అలా కాకుండా ముందు రోజున పీడకల రాకుండా ఉండగలందులకు గాను అని మీరు ఏదన్నా చేతే పీడకల ఏంటంటాం, వస్తే అంటాం. కానీ పీడకల వచ్చిన తర్వాత మహా అయితే ఒక 6 నిమిషం కంటే ఉండదు, 15 నిమిషం కన్నా. కానీ ఎంతసేపు వచ్చినట్లు వస్తుంది, మన మనస్సుకి కొన్ని గంటలో రోజులో వచ్చినట్లుగా వస్తుంది. ప్రాణం కడబట్టిపోతుంది ఆ పీడకల వచ్చినటువంటి స్థితిలో గిలగిల. అలాంటి స్థితిలో మనం ఏం చేస్తామంటే అది వద్దని అనుకోం. మెళుకు వస్తే కళలోంచి మెళుకు రాగానే ఇదంతా అబద్ధం అని అనుకోం. ఇంకొక మాట ఇలాంటి కళ రాకూడదని అనుకోం. మొదటలో పీడకలంటూ వచ్చి దెబ్బతిన్నాక మెళుకు వచ్చాక గుండె తట్ 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 వాయించేస్తూ ఉండగా తర్వాత 10 నిమిషాల వరకు గుండె కడ తగ్గదు. లేదా మర్నాడు డాక్టర్ వచ్చి ఆ బీపీకి మాత్ర వేసే వరకు తగ్గదు, ఇంకా వస్తున్నట్టే ఉంటుంది. ఇంకొక తరం ఇలాంటి కళ రాకుండా చూడండి డాక్టర్ గారు అంటామన్నా. అలాగా మనకి నిద్ర పీడకల ఎలాంటిదో అలాగే జీవితంలో భయం అలాంటిది. ఆ భయం లేకుండా జననం మొదలు శరీరం మొదలుపెట్టేదాకా మీరు ఉండగలందులకు గాను దీని విషయం చెబుతున్నామండి అన్నాడు. అది వాడు ఒక్కడే ఉన్నప్పుడు ఒంటరిగా తీసుకెళ్లి చెప్పడం అనేటువంటిది మీకు అభ్యాసం అయినట్లయితే ఇంకోటి కనకుండా ఎవరిలో అయినా కనిపించినటువంటి లోపాలు మనలో కొంచెం లోపం ఉండటం వల్ల మనకి వాడి సాన్నిధ్యం వచ్చింది కనిపిస్తున్నాయనేటువంటి సత్యం మనం తెలుసుకోగలిగితే, ఇన్ని మనం తెలుసుకోగలిగితే ఈ చెప్పినటువంటిది పనికొస్తుంది. కానీ లేకపోతే ధర్మపన్నాలు ఇవన్నీ కూడా ఊరికే స్క్రిప్చర్ అంటారు. అంటే ఏదో శనివారం నాడు చదువుకుంటే కొంచెం పాప ఫలం దక్కుతుంది, శనివారం నాడు చదువుకుని పిండి తింటే పిల్లలకు పిండి అవుతుంది, ఇట్లాంటి వాటికి పనికి వస్తుంది. ఇంకేం లేదు. అన్నం తినే బదులు పిండి తినండి, ఇట్లాంటి వాటికి. ఆదివారం నాడు బైబుల్ కొంచెం 2 లైన్లు చదువుకోండి అన్నాడు. అలాంటి అవన్నీ ఏం వాటి వల్ల ఏం ఉపయోగం లేదు. కనుక యదా హ్యేవ ఏష
యదా ఎప్పుడైతే హి ఏవ ఏషః ఇతడు అంటే ఈ జీవి ఏతస్మిన్ అంటే దీని యందు అంటే ఈ చోటులో లేదా ఇలా చూపించుకో పర్వాలేదు, శరీరంలో కూడా అంతకంటే వేరే వస్తువు ఏం లేదు. అదృశ్యే అంటే కనిపించనటువంటి శరీరం అక్కడ ఉంది, నీ కంటికి కనిపిస్తున్న శరీరం ఇక్కడ ఉంది. ఫోకస్ పెట్టారు కనుక కనుగుడ్డు మొదలైనవి ఇక్కడ కనిపిస్తుంది. అదృశ్యే కనిపించనిది. అనాత్మీయే అంటే ఆత్మ ఇంకా తయారు కానటువంటిది. ఆకాశం చోటని నువ్వు ఏదైతే చెబుతున్నావో శరీర మనోబుద్ధి అహంకారాదులు తయారు కానటువంటి మొత్తంలో ఉన్నటువంటి వ్యక్తి సుమా అతడు, వాడు వీడు అని ఏదైతే చెబుతున్నావో శరీర మనోబుద్ధి అహంకారాలు తయారైనటువంటి ఆ చోటుగాడే ఇన్ని రకాలుగా వస్తున్నాడు కనుక ఏతస్మిన్ దీని యందు అదృశ్యే కనిపించని, అనాత్మీయే ఇంకా ఆత్మ తయారు కానటువంటి, అనిరుక్తే అంటే నిర్వచనం చేయడానికి వీల్లేని అంటే ఈ చోటు ఈ చోటు ఈ చోటు ముగ్గురు ఉపన్యాసం ఇస్తారట అని అంటే మీరు నమ్మరు. కానీ ముగ్గురిని ఇక్కడ శరీరాలను కూర్చోబెట్టి ముగ్గురు ఉపన్యాసాలు ఇస్తారంటే నమ్ముతారు. కానీ ఈ శరీరాలు కాదు ఉపన్యాసం ఇచ్చేది, అందులో ఉన్న చోటే ఎప్పుడు. కానీ మనం శరీరాలు ఉంటే గాని వ్యక్తుల్ని నమ్మం, వ్యక్తులు శరీరాలు కాదని తెలిసినా మనం ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటే మొహాలు లేదే మాట్లాడుకోము, కానీ మొహాలతో మాట్లాడుకుంటాం లేదని తెలుసు. మేము మొహాలతోనే మాట్లాడుకుంటున్నాను అనుకుంటాం, అవును. కానీ మొహాలు లేకపోతే సూటిగా ఒకటితో ఒకటి మాట్లాడుకుంటాం. అది ఈ సృష్టి ఎందుకు ఈ చోట్లలో ఇలా తయారైంది అంటే చెబుతున్నాడు. అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే, ప్రతిష్టాం విందతే స్థిరత్వాన్ని పొందుతుంది. ప్రతిష్ఠ అంటే చోటులో శరీరాన్ని ఇన్ని కోటాను కోట్ల శరీరాన్ని ఎలా తయారు చేసుకుంటూ ఉన్నది చోటు. ముందు సూర్యుడు అనేటువంటి శరీరాన్ని తయారు చేసుకున్నాడు. ఏం పర్లేదు కంగారు పడకండి అని ఊరినోడు తెల్ల మొహాలు వేసుకుని చెప్పుకుంటుంటే ఏమీ లాభం. ఊరినోడు భయం లేదండి, అదేంటండి తగ్గిపోతాడు ఎప్పటి ఏది ఓడికి జ్వరం వస్తే ఇంకోడు, మొన్నటి రెండో వాడికి జ్వరం వస్తే వాడు అదేంటండి మొన్న రాలే. భయం లేకపోవడం అంటే గుడ్డు కూసు ఏడిచినట్టు ఉంటుంది, భయం లేకపోవడం ఉండదు. భయం లేకపోవడం ఎలా ఉంటుంది? నాకు భయం ఎందుకు, నాకు అక్కర్లేదు, నాకు లేదు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఉంది అనుకుంటే ఇంకా భయం. అంటే మనం నిలువున క్లోరోఫారం కంటే ఘోరమైనటువంటి పదార్థం ఏదో ఇచ్చి మోసం చేసుకుంటాం. ఐఎమ్ నాట్ ఎ ఫ్రైడ్, నో. అదేంటంటే నో, ఆఫ్టర్ ఆల్ ఫీవర్ డిజీజ్ వస్తుంటే పోతుంటా అని లోపలికి వెళ్ళి పైని అడుగుతాడు. తెలుగులోనూ ఏడవచ్చు, ఇంగ్లీష్లోనూ ఏడవచ్చు, సంస్కృతంలోనూ ఏడవచ్చు, ఫ్రెంచ్లోనూ జర్మన్లోనూ ఎవడ భాషలో వాళ్ళు వెళ్ళి ఏడుస్తూ ఉంటారు. అదేమిట్రా ఏడుస్తున్నావు అని అడిగితే అలా వచ్చేసి నాకేం భయం లేదు. కానీ ఎందుకంటే నిజంగా ఏడుపు వస్తే నలుగురికి కనిపిస్తుందేమో అనే నావర్ధం లేకుండా గొంతెత్తి ఏడిచేయడానికి వాడు ఏమన్నా శ్రీరామచంద్రుడా? లక్షలకి కోట్లకి ఒకడు ఉంటాడు సిన్సియర్ ఫీరో. మిగతా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి ఏడ్చి బయటకు వచ్చి నేనేం కంగారు పడలేదు, నేను డిస్టర్బ్ కాలేదు అది ఇది అని సెల్ఫ్ డిసీట్, కన్సీట్, హిపోక్రసీ తప్ప మిగిలింది ఏమీ లేదు. కానీ రాముడు మాత్రం సీతాదేవిని ఎత్తుకుపోయిన తర్వాత రావణాసురుడు అరణ్యంలో లక్ష్మణుడు చెప్పాడు, జనస్థానే శూన్యే వికల కరణైరార్య చరిత్రై. జనస్థానం అనేటువంటి అరణ్యంలో సీతాదేవి శూన్యం కాగా మేమిద్దరమే నడిచి పెడుతూ ఉంటే నెలల తరబడి అభిగ్రావారోదిత్యపి దళతి వజ్రస్య హృదయం. ఒక లోయలో కూర్చున్నట్ట చుట్టూ కొండలే. రాముడు కూర్చుని ఒక్క మాట మంచినీళ్ళు తెచ్చిపెట్టేందుకు లక్ష్మణుడు దగ్గరికి వెళ్తే ఒంటరిగా కూర్చుని పెద్దగా సీతాని కేకేసేట ఏడుస్తూ ప్రతి పర్వతంలో ఉన్న గుహలోంచి సీత 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 అని కొన్ని వేల ప్రతిక్షణలు వచ్చి ఏడ్చినాడు కొండలన్నీ ఆయనతో పాటు. ఆ గుహల లోపల హృదయాల్లో ఉన్నటువంటి వజ్రాలు లోపల ఇట కోసేసుకుని ముక్కలైపోయి ఉంటాయంటాడు లక్ష్మణస్వామి అయోధ్యకు వచ్చిన తర్వాత ఆ సంగతి చెబుతూ. ఇది నలుగురికి తెలిస్తే మనం వేదాంతం చదువుకున్నాం ఏడుస్తామని అనుకుంటారన్నాడు. ఎప్పుడైతే ఏడుస్తారు వాళ్ళే అవతారాలంటే. నేను అవతారం నాకు నెప్పెట్టిందని వాళ్ళు అనుకుంటారేమో అంటే రొబోట్. కనుక ప్రతిష్ట అభయం కావాలన్న, భయము లేని స్థితి ప్రతిష్ట కావాలి. అంటే ఏడుపు వచ్చినప్పుడు ఏడవచ్చు కానీ భయం పడుతుంది లేదు. రాముడు భయపడ్డవాడు కాడు. అయితే ఎందుకు ఏడిచాడు? సీతాదేవిని గురించి
తన ఎడల తన్ను ఆశ్రయించి వచ్చినటువంటి, తన్ను ప్రేమించినటువంటి, తాను ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి జీవి అన్యాయం అయిపోయింది. ఉన్నటువంటి ప్రేమ తప్ప భయం కాదు. భయం అనేది ఏ కోశాన ఉండదు కొంతమందికి. వాళ్లలో నాయకుడు, అగ్రేసరుడు రామచంద్ర. మనం జాగ్రత్తగా చదువుకోవాలి. మనకి ఎందుకు తెలియదంటే భయం ఉన్నటువంటి వాళ్ళని రామాయణం చదువుకుంటాం కానీ మనం ఏం తెలిసి ఏడుస్తుంది. ఎలా తెలిస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వస్తాడేమో అనేది కూడా భయమే. ఇంకా మన రామాయణంలో భయం లేకపోవడం మనకి ఎలా తెలిస్తే పోలీస్ ఆఫీసర్ వస్తాడని ఇలా ఉంటుంది మనకి. కనుక వీడేమన్నాడు, అభయము ప్రతిష్ట. భయము లేకుండుట, శరీరంలో ప్రతిష్ట పొందుట అనేటువంటి రెండు విందతే పొందుతాడండో ఈ మార్గంలో. ఏ మార్గంలో అణువు మొదలు బ్రహ్మాండం వరకు ఆనందమయ కోసం ఉంటూ దాంట్లో ఈ సృష్టి నువ్వు నేను అంతా ఉంటున్నామని 24 గంటలు మనం చేస్తున్నటువంటి దినచర్యలోనూ లోక వ్యవహారంలోనూ ఉంటూ ఉన్నట్లయితే అన్నాడు. అది ఇదొక్కటి చేయండి చాలు అన్నాడు. అధసో భయం గతో భవతి. వాడు ఆ పద్ధతిలో అధ సహ అభయంగత భవతి, తప్పనిసరిగా భయం లేని వాడు అవుతున్నాడు. ఆ మార్గంలో భయం ఉండదు వాడికి. ప్రతిష్ట అంటే స్థిరత్వం అనేటువంటిది. కొండలు విరిగి మీద పడుతున్నా సరే ఇప్పుడు ఏం చేద్దాం రా తమ్ముడా లక్ష్మణ అని అంటూ ఉంటాడు. లక్ష్మణుడు పడిపోయాట అంటే కాసేపు ఏడిచాడు కానీ ఇప్పుడు ఏం చేయాలి అంటే చేశాడు. ఇంకో అన్నగారు అయితే ఏం చేసి ఉండేవాడు, కత్తి తీసుకుని పొడి చేసి అక్కడ పడి పొడిచుకుని చచ్చిపోయి ఉండేవాడు అక్కడ కింద పడి. రామచంద్రుడు ఒకడు కనుక లక్ష్మణుడు మూర్చిపోయినప్పుడు అయింది కానీ తెలుసుకోవాలి. కనుక యదా ఏవైష ఏతస్మిన్నుదరమంతరం కురుతే. యదా అంటే ఎప్పుడైతే, హీ అంటే అఫ్ కోర్స్ అనే అర్థం. హీ అనే మాటకి తెలుసు కదా. ఏవా ఏష ఏతస్మిన్, దీని యందు వీడికి, ఈ చోటులో ఉంటున్న శరీరానికి, శరీరం చోటు కంటే వేరు అనేటువంటి ఏమరుపాటు కలిగి దాని యందు ఉదరమంతరం కురుతే. ఉదరం అంటే స్వల్పం, సూది మొన మోపినంత చోటుని ఉదరం అంట. కొత్తగా ఉదరం అంటే తర్వాత ఎందుకు వచ్చిందో దిక్కుమాలతో వచ్చింది. ఉదరం అనేటువంటి మాటకి చోటులో సూది పెడితే మొన, ఆ మొనకి ఎంత చోటు కావాల్సి వస్తుందో దాన్ని ఉదరము అంటారు. అంటే యూనిట్ స్పేస్ అని అర్థం ఉదరం అనేటువంటి మాటకి. కనుక అంతరం అంటే సందు. ఆ మాత్రం సందు ఆనందం కాక నాన్ ఆనందం మనం చూడటం వస్తే, అంటే ఆనందంలో స్పేస్ చూసి ఇంకా ఆనందం చూస్తాం బట్టి ఆనందంలో శరీరం చూసి మన వాసన మనకే తప్ప ఆనందం వాసనే ఉంటుంది. నరవాసన అంతా ఓడి వాసన ఓడికి. ఎందుకంటే మీ దుర్గుణాలు నాకు, నా దుర్గుణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎందుకు వచ్చారో నా భయం, నేను ఎందుకు వచ్చారో అని మీకు భయం. అంతే కదా. ఏదో వీడు ఊరికే రాడు ఇట్లాంటివి. కనుక ఆ మాత్రం ఈ ఆనంద భావనలో సృష్టిలో సందొచ్చి వేరే ప్రత్యేకంగా ఒక వస్తువు యొక్క గాని వ్యక్తి యొక్క గాని అస్తిత్వమును అంగీకరించి ఆలోచించేటువంటి లౌక్యం అనే మగతనం నీకు పుట్టిందో ఏ క్షణంలో, ఆ క్షణంలోనే అధతస్య భయం భవతి. ఆ సూది బెత్తనంత చోట్లోంచే నీ లోపలికి భయం దూరుతుంది. గిలగిలగిలాడిపోతావు. జాగ్రత్త. నీ ఇంట్లో ఎవరిని చూసినా నీ శత్రువుతో చేయగలుగుతున్నాడనే భయం. ఇంటికి ఎవడొచ్చినా వాడెందుకు వచ్చాడో వీడెందుకు వచ్చాడో అనే భయం. ప్రతివాడు మనమే చేతబడి చేస్తున్నాడనే భయం. ఉన్నారు దారి పోయేవాడు ప్రతివాడు అదేదో పంచాంగం పట్టుకెళ్తున్నట్టు వాడు. అంటే నాకు అర్థం రవి ఏ నెలలో వస్తుందో చూసి చేతబడి చేయడానికి పట్టుకెళ్తున్నాడు అన్నాడు భయ. ఇంతే. కనుక తప్పనిసరిగా భయం తప్ప ఇంకొకటి ఏముండదు. భయం ఏముంటుంది. తత్వైవ భయం విదుషో మన్వానస్య. కనుక తత్వ ఏవ భయం విదుష మన్వానస్య. విదుష అంటే విద్వాంసుడుగా, మన్వానస్య భావన చేయగలవానికి, అనగా ఆనందమయ కోశమునే భావన చేసి ఎవడు మంచి చేస్తున్నా నీ దృష్టితో, ఎవడు చెడ్డ చేస్తున్నా నీకు వాడితో అప్లికేషన్ ఉండదు కనుక నిన్ను వాడు చేయగలిగినటువంటిది ఏమీ లేదు. వాడిని చూసి నువ్వు ఏనాడైతే సందేహం కలుగుతుందో వాడికంటే నీచుడు నువ్వు అవుతున్నావు కనుక తప్పకుండా దెబ్బతీస్తాడు వాడు. ఎదటి వాడిని ఎప్పుడైతే డౌట్ చేసేంత మీన్నెస్ నీ దగ్గరికి వచ్చిందో షూర్గా కొడతాడు వాడు. నువ్వు దెబ్బ తింటావు. ఎందుకంటే దానికి కావలసినటువంటి అర్హత నువ్వే తెచ్చుకుంటున్నావు, వాడు కాదు. ఇందులో ఉన్న సత్యం నచ్చడానికి
ఒక్కొక్కప్పుడు కొన్ని జన్మలు పట్టచ్చు, ఒక్కొక్కడు కొన్ని 10 జన్మలు పట్టచ్చు, కొన్ని 100 జన్మలు పట్టచ్చు, మన కర్మ కాలితే కొన్ని 1000 జన్మలు పట్టచ్చు, ఏమీ చెప్పలేము. కానీ అది వెళ్ళిపోయే వరకు కూడా గిలగిలగిలాడిపోతూ దిక్కుమాలిన జన్మలు కాకిలాగా బతకవలసిందే, కొట్టుకుని గిల కొట్టుకుని. వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో, వీడు మన మీద పిటిషన్ పెడతాడేమో, వాడు కాగితం పెడతాడు, అందరి మీద ఎందుకు పెట్టరు? అలా ఏడుస్తూ ఉండేటువంటి కాకిముండ గురుగుల మీదే పెడుతూ ఉంటారు. ఎందుకని వాడే తయారు చేసుకుంటాడు దానికి కావాల్సినటువంటి గ్రౌండ్ అంతా. ఎప్పుడు కూడా కారణం మన దగ్గర ఉంటుంది ఎవడన్నా ఏమన్నా చేసినట్లయితే. అందుకని ఆనందమయ కోశము యొక్క భావన యందు ఎదటివాడిని గురించి నువ్వు చేసేటువంటి భావన యందు ఏదన్నా సూది మోపినంత సందు దొరికినట్లయితే దాంట్లోంచి భయం నీలోకి చొరబడుతుంది అన్నాడు. అంటే ఎదటివాడు అపకారం ఎప్పుడు చేయగలడంటే గుర్జీఫ్ అనేటువంటి ఒక మాస్టరు, కార్టేషియన్ మాస్టర్ అంటారు, ఆయన చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పాడు. యువర్ ఎనిమీస్ కెన్ హార్మ్ యూ when only you have the immorality to care for them అన్నాడు. అంటే వాళ్ళని గురించి నువ్వు భయపడేంత అవినీతి, దానికి కావాల్సినంత కక్కుర్తి వాడితో నీ దగ్గర లేక ఉన్న రోజునే వాడు నీకు ఏమన్నా చేయి. చాలా పరమ సత్యం ఉన్నది ఈ వాక్యాలకి. ఒక్కొక్క వాక్యానికి 15, 16, 25 పేజీలు వ్యాఖ్యానం రాశారు శిష్యులు. నికల్సన్ మొదలైనటువంటి మహానుభావులు కామెంటరీస్ అనేటువంటి వాల్యూమ్స్ రాశారు, చదువుకోవాలి. గుర్జీఫ్ అనేటువంటి వాడు చాలా మహా పెద్ద గురువు గారు. ఆయన శిష్యులు ప్యారిస్ లో ఒక గ్రూప్ ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా కలుస్తూ ఉంటాను వాళ్ళందరినీ. చాలా ఉత్తములైనటువంటి వాడు. ఆయన చెప్పాడు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు చెప్పాడు. ఎవరీ వన్ వైల్ స్పీకింగ్ ఆఫ్ అదర్స్ స్పీక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అని ఒక వాక్యం ఇచ్చాడు గుర్జీఫ్. ప్రతివాడు ఇతరులను గురించి చెబుతున్న మాట్లాడినవని తన గురించే. ఇది ఒక పరమసత్యం. అంటే మరి దబ్బరం పెట్టి పొడిచినట్టుంటాయంటే చదువుకోకుండా ఉండటం బాగుంటుంది. ఇట్లా గుండెకాయ ఆయన జీవించినప్పుడు కూడా శిష్యుల్ని అలాగే చెడుగు తిన్నాడు. కెనెత్ వాకర్ అని ఒక సైకాలజిస్ట్, వాడిని 10 సంవత్సరాల శిష్యరికం అయిన తర్వాత నా దగ్గర ఉంటాను, పనికిరావు, తుచ్చుడు వెళ్ళిపోని వెళ్ళగొట్టాడు. సడన్ గా కబురు పంపించి ఓ రోజు రప్పించాడు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, బాగున్నావా, ఎలా ఉన్నావు, నీకు జరగవలసినటువంటి కొంత ట్రైనింగ్ లో నా దగ్గర ఉండకూడదని చేత పంపించాను, ఆ ట్రైనింగ్ పూర్తి అయిందని చేత చూద్దామని అనిపించి పిలిచాను అన్నాడు. వాడు నిజమే అనుకుని వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రమే శరీరం వదిలిపెట్టాడు. అప్పుడు అలాంటి వాడు గుర్జీఫ్ అనేటువంటి ఆయన చెప్పినటువంటి వాక్యాలు ఈ రెండు కూడా. కనుక మనకి పరిస్థితుల వలన భయం ఎప్పుడు కలుగుతుందంటే పరిస్థితులతో నీకు ఉన్న కక్కుర్తిని బట్టి నాయన అన్నాడు. వాడెవడో ఇంట్లో వచ్చి చేరి మా గుంటూరులోనే మా చిన్నతనంలో బాగా మా నాన్నగారు ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో సంగతి. సాధువు గారు వీళ్ళ ఇంట్లో చేరి అలాగా జపం చేసుకుంటూ ఒక చిన్న వెత్తు బంగారం ఇమ్మని అడిగారు. పూజకి ఇచ్చారు. జపం అయిపోయిన తర్వాత 2 చిన్నాలు బంగారం ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు. అప్పుడు ఆయన భార్య భర్తతో ఉంది, ఏమండి మరికొంచెం ఇద్దాం, అక్కడ ఉంటుంది. అంటే వాడు మన నెత్తిన మేకు కొట్టడానికి ఇక్కడ ఉంటుంది. మేకును సుత్యాను మనమే ఇస్తాం, వాడి దగ్గర ఉండవు, అవతల వాడి దగ్గర. అది అట్లా వెళ్ళి ఒక 20 రోజులు అయ్యేటప్పుడు ఏమైంది, వీళ్ళింట్లో ఉన్న నగలన్నీ ఆయన ఏం చేశాడు, దీనికి ఏం లేదు, ఒక కుండ తెచ్చింది, మీరే ఎక్కడ పెట్టండి. ఆ కుండలో ఈ నగలన్నీ పెట్టారు, మూత పెట్టండి. 7 రోజులు రాత్రి మొదలు దీనికి పూజ చేయాలి, మూత తీయకూడదు. సరే మొదలు పెడదాము దీక్ష. ఆవిడ మా చెల్లెల్ని కూడా పిలిపిస్తాను. ఆవిడ సరే పిలిపించారు. తర్వాత మా అక్కయ్యని కూడా పిలిపించారు. ఇట్లాగా 18 కుటుంబాలు, మహాభారతం 18 పర్వాలు అన్నట్లుగా ఒప్పుకున్నారు, నమ్మారు, వచ్చి దాంట్లో పెట్టారు. మిగతా కుటుంబాలు కొందరిని పిలిచారు, కానీ వాళ్ళు మాకు అక్కర్లేదండి. అయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత 3వ రోజున గురువు గారు కనిపించలేదు. దీక్షలో పెడుతూ ఏం చెప్పాడు, 7 రోజులలో ఈ మూత తీసినట్లయితే ఇది అమ్మవారు రాజరాజేశ్వరి దగ్గరికి వెళ్ళిపోతుంది మొత్తం అని చెప్పాడు. అందుకని ఏడుస్తూ 7 రోజులు అలాగే ఉంచారు మూత. 7 రోజులు అయిన తర్వాత మూత తీసేటప్పటికి ఘటాకాశం పటాకాశం ఏముంటుంది, శంకరాచార్య వారు చెప్పింది అక్కడ సాక్షాత్కరించింది.
చూసారా సాధువు గారు ఎలా చేశారు? సాధువు గారు చేయలేదు, అందరినీ చేసి ఉండేవాడే కదా సాధువు గారు కర్త అయితే, మన అసాధు అయినటువంటి లక్షణం కర్త. అంటే మన కక్కుర్తి వల్ల ఎదుటివాడు మన నెత్తిన మేకపోడతాడని గురుజీ చెప్పినటువంటిది తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా అక్షరాలు అది ఒక్కటే సత్యం. ప్రపంచంలో ఎవరికి అన్యాయం చేయగలిగినటువంటి స్థితి కానీ అవకాశం కానీ లేకుండా ప్రకృతి మేకులు బిగించి ఉంచింది మనం ఇస్తాం తయారు చేసి. అందుకని ఈయనేమంటున్నాడంటే, కొంచెం భయం దూరితేనైనా అతదస్య భయం భవతి, వాడి అంతా భయమే ఇంకా జీవితంలో. తత్వైవ భయం విదుషో మన్వానస్య, తెలిసి మననం చేసేటువంటి వాడికి తత్వం తెలుస్తుంది, వాడికి భయం ఉండదు అని చెప్పాడు, భయాన్ని దాటుతాడు. తదప్యేష శ్లోకో భవతి, దాన్ని గురించి కూడా చెప్పబడ్డది వివరించి వేరములలో ఇంకా అన్నాడు. రేపు ఉదయం మళ్ళీ ప్రవచనం చేసుకుంటాం. ఇప్పుడు కార్యక్రమం ఇంతవరకు. స్వస్తి ప్రజాభ్య పరిపాలన.